అన్న ఈ ఫార్ములా రేస్కి సంబంధించి కోర్టుకు రమ్మని చెప్పేసి కేటీఆర్కు పిలుపు వచ్చింది. అంతలోనే కేటీఆర్ అమెరికా టూర్ అని చెప్పేసి పయనమయ్యాడు. ఎట్లా చూడొచ్చు అసలు దీన్ని? తప్పించుకునే ధోరణి, దాటవేసే ధోరణి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం ఏకపక్షంగా రాష్ట్రాన్ని కుటుంబ సభ్యులు పరిపాలించారు. వాళ్ళు రాష్ట్ర వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసి కేవలం అధికారం వాళ్ళ గుప్పిట్లో ఉన్నదన్న దాంతో, ఆ అహంకారంతో అధికారులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి దానికి ప్రతిఫలమే ఈరోజు జరిగే సంఘటనలన్నీ. గతంలో మీరు అధికారంలో ఉండి మీరు రాజ్యాంగాన్ని గౌరవించి చట్టాన్ని గౌరవించి పరిపాలన చేసేది ఉంటే ఇవన్నీ ఈరోజు నోటీసులు రాకపోయేది, మీకు ఈ బాధలు రాకపోయేది. ఈరోజు మీరు చేసిన తప్పుల మీద ప్రభుత్వం చట్టబద్ధంగా సంస్థలతోటి విచారణ చేపిస్తూ ఉంటే దాన్ని దాటవేస్తూ ఈరోజు కేటీఆర్ యూకే ట్రిప్ పెట్టుకున్నాడు. మరి అదేమన్నా పెద్ద ఈయన ఇప్పుడు అధికారంలో ఉన్నాడా, లేకపోతే ఈయన మన మంత్రి అనుకుంటున్నాడా? ఈయన పార్టీ యొక్క కార్యక్రమం కోసం యూకే వెళ్ళిండు. నీకు పార్టీ ముఖ్యమా రాష్ట్రం ముఖ్యమా అని అంటే వాళ్ళకి ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం కన్నా రాష్ట్ర ప్రజల కన్నా వాళ్ళ పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. కాబట్టి రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇక్కడ నిలబడి చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉన్నా కూడా కేటీఆర్ ఈరోజు యూకే ట్రిప్ పెట్టుకున్నాడు.